ప్రేమకి ఎలాంటి హద్దులు లేవు అంటారు. నిజంగానే ఈ రోజు ఈ వీడియోలో మనం చూసే జంటలను చూస్తే మనకది నిజమే అనిపిస్తుంది. ఈ వీడియోలో అలాంటి వింత జంటలని కొంతమందిని చూసేద్దాం. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చైనా లవ్ స్టోరీ. ఒక మనిషి నార్మల్ హైట్ కన్నా ఇంకా ఎక్కువగా పెరిగిపోతే ఆ మనిషికి అవమానాలే ఎక్కువగా ఉంటాయి. చైనాకి చెందిన ఈ సన్ మింగ్మింగ్ కూడా స్ట్రీట్ లో వెళ్తున్నప్పుడు చాలా మంది వింతగా చూడటం, పాయింట్ అవుట్ చేయటం, ఫన్నీ నేమ్స్ తో పిలవటం, ఇంకా జైంట్ లేదా మాన్స్టర్ అని పిలుస్తూ అవమానించేవాళ్ళు. ఇంకా తను పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు తన హైట్ వల్ల ఏ క్రౌడ్ లో ఉన్నా కూడా వెంటనే గుర్తుపట్టేయచ్చు. ప్రతిరోజు తనకు జరిగే అవమానాల్ని ఏది పట్టించుకోకుండా పాజిటివ్ మైండ్ తో ముందుకు వెళ్తూ అలానే తన హైట్ ని ఒక స్ట్రెంగ్త్ గా మార్చుకొని ఈ బాస్కెట్ బాల్ లో కెరీర్ ని బిల్డ్ చేసుకున్నాడు. తను ఇంత హైట్ ఉండటంతో క్లోత్స్, షూస్ దొరకటం కూడా చాలా కష్టం అయ్యేది. స్పెషల్ గా తయారు చేసుకోవాల్సి వచ్చేది. ఇంకా ఇలాంటి కార్స్ లో ప్రయాణం చేయటం కూడా చాలా కష్టం అయిపోయేది. కాళ్ళు పెట్టుకోవడానికి స్పేస్ లేక చాలా ఇబ్బందులు పడేవాడు. అయితే తను ఇంత హైట్ పెరిగిపోవడానికి గల కారణం ఏంటంటే చిన్నప్పుడే తనకి పిట్యూటరీ ట్యూమర్ వచ్చింది. దాంతో హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవటంతో ఈ విధంగా హైట్ పెరిగిపోయాడు. తనకి 22 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ ట్యూమర్ ని గుర్తించి దీన్ని రిమూవ్ చేయకపోతే తన లైఫ్ రిస్క్ లో పడుతుందని డాక్టర్ సర్జరీ చేసి ఆ ట్యూమర్ ని తీసేశారు. అలా హ్యాపీగా వెళ్తున్న తన జీవితంలో 2009లో నేషనల్ గేమ్స్ ఆఫ్ చైనాలో ఈ జో యంగ్ ని చూశాడు. అలా ఇద్దరి పరిచయం ప్రేమగా మారి 2013లో పెళ్లి కూడా చేసుకున్నారు. వీళ్ళిద్దరు పెళ్లి ఫోటోలు అప్పట్లో ఇంటర్నెట్ లో బాగా వైరల్ కూడా అయిపోయాయి. అంతేకాదు చివరికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకున్నారు. చైనాకి చెందిన ఈ సన్ మింగ్మింగ్ యొక్క హైట్ వచ్చేసి 7 feet 9 inches. అలానే దక్షిణ కొరియాకి చెందిన ఈ జో యంగ్ హైట్ వచ్చేసి 6 feet 1 inch. 3 wives 1 life. ఈ రోజుల్లో పెళ్లి కావటమే చాలా కష్టంగా ఉంటే ఇతను ఏకంగా ముగ్గురిని పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా బ్రతికేస్తున్నాడు. అంతేకాదు ఈ ముగ్గురి భార్యలతో 24 మంది పిల్లలకి తండ్రి కూడా అయ్యాడు. వీళ్ళ ఫ్యామిలీని చూస్తుంటేనే మనకి మైండ్ బ్లాక్ అవుతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఈ జో డార్గర్ మాత్రం మీడియా ముందుకు వచ్చి వాళ్ళ జీవితం గురించి ఓపెన్ గా మాట్లాడాడు. అలానే లైవ్ టైమ్స్ 3 అనే బుక్ ను కూడా రాసి ఆ బుక్ లో వీళ్ళ ముగ్గురు భార్యలతో ఎలా పరిచయం అయింది, అది ఎలా మ్యారేజ్ కి దారి తీసింది, ఇంకా ఇంతమంది భార్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో మొత్తం విషయాలు ఓపెన్ గా ఆ బుక్ లో రాసేశాడు. అయితే తన జీవితం ఇలా ముగ్గురు భార్యలతో ఎలా మొదలైందంటే జో డార్గర్ మరియు ఎలీనా వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే బెస్ట్ ఫ్రెండ్స్. అలానే ఎలీనా యొక్క బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి విక్కీ. వీళ్ళ ముగ్గురు పరిచయాలు, భావాలు ముగ్గురికి నచ్చటంతో వీరిద్దరిని ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత వ్యాలరీ అనే ఈమె వీళ్ళ జీవితంలోకి అడుగుపెట్టింది. ఈ వ్యాలరీ అండ్ విక్కీ ట్విన్ సిస్టర్స్. ఈ వ్యాలరీ భావాలు కూడా ఈ జో డార్గర్ కి నచ్చటంతో అందరి అండర్స్టాండింగ్ తో తనను కూడా పెళ్లి చేసుకున్నాడు. జో డార్గర్ చిన్నప్పటి నుంచే ఫండమెంటలిస్ట్ మోర్మోన్ కమ్యూనిటీలో పెరిగాడు. ఈ కమ్యూనిటీలో ఎక్కువ మంది భార్యలను పెళ్లి చేసుకోవటం తప్పు కాదు, అది వాళ్ళ మత విశ్వాసం కూడా. చివరికి ఈ జో డార్గర్ ఇలా ముగ్గురిని పెళ్లిళ్ళు చేసుకుని 24 మంది పిల్లలకి తండ్రి అయ్యి ఒక సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేశాడు. ఫిక్షనల్ లవ్. జపాన్ లో పబ్లిక్ స్కూల్లో అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తున్న ఈ అకిహికో కోండేనే అతను ఒక సాధారణ వ్యక్తి. కానీ 2018లో ఇతను చేసిన పనికి అందరూ షాక్ అవటమే కాదు స్టన్ అయిపోయేలా చూశారు. ఇతను ఏకంగా $17,000 పెట్టి, అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 15 లక్షల రూపాయలు ఇంత ఖర్చు పెట్టి ఇతను ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అయిన అట్సుని మికు అనే బొమ్మని పెళ్లి చేసుకున్నాడు. ఇతను ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఈ కోండో ప్రేమించిన అమ్మాయికి లవ్ ప్రపోజల్ చేయగా తను రిజెక్ట్ చేసింది. దాంతో ఇతను డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఇక లైఫ్ లో రియల్ ఉమెన్ ని పెళ్లి చేసుకోకూడదు అని ఫిక్స్ అయిపోయాడు. అందుకే ఇలా బొమ్మని పెళ్లి చేసుకున్నాడు. గేట్ బాక్స్ అనే డివైస్ ను ఉపయోగిస్తూ హోలోగ్రామ్ టెక్నాలజీ ద్వారా ఆ క్యారెక్టర్ తో మాట్లాడుతూ ఆనందాన్ని పొందేవాడు. కానీ 2020లో ఈ గేట్ బాక్స్ కమ్యూనిటీ ఈ హోలోగ్రామ్ సర్వీస్ ని నిలిపివేసింది. అయినా సరే తను ఈ ఫిక్షనల్ క్యారెక్టర్ మీద ఏ మాత్రం ప్రేమ తగ్గకుండా ఆ బొమ్మతోనే ప్రతిరోజు మాట్లాడుతుంటాడు, కలిసి భోజనం చేస్తుంటాడు, అలానే బెడ్రూమ్ లో కూడా నిద్రపోతుంటాడు. షార్ట్ అండ్ హైట్ లవ్.
ప్రేమ చాలా బలమైంది, ఇంకా చాలా ఎత్తైంది కూడా. ఈ మాట ఎందుకన్నానో ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. యాంటన్ క్రాఫ్ట్ అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన ఒక బాడీ బిల్డర్. ఇతని ఎత్తు కేవలం 4 అడుగుల 4 అంగుళాలు మాత్రమే. కానీ ఇతను తన శరీరం కంటే 4 రెట్లు ఎక్కువ బరువుని లిఫ్ట్ చేయగలిగే శక్తివంతుడు. అలానే ఇతను ఈ పవర్ లిఫ్టింగ్ చేస్తూ ఒక సరికొత్త రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఈ టైంలోనే తనకి ఈ చైనా బెల్ పరిచయమైంది. ఈమె ఎత్తు ఏకంగా 6 అడుగుల 3 అంగుళాలు. అంటే వీళ్ళిద్దరిని పక్కపక్కన చూస్తే ప్రతి ఒక్కళ్ళు వీళ్ళని చూసి ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడ ఉన్న ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ చైనా బెల్ అనే ఈమె ఒక ట్రాన్స్జెండర్. అయినా సరే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చాలా బలంగా ఉండటంతో, ఇంకా ఈ చైనా బెల్ తనని ఎంతో ప్రేమగా చూసుకోవటంతో ఈ యాంటోన్ వాళ్ళపై వచ్చే విమర్శల్ని ఏది పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడు. నేను ఇలా పొట్టిగా ఉన్నానని తెలిసినా కూడా ఆమె నాతో కలిసి బ్రతకటానికి వచ్చి ఇంకా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండటం, నిజంగా ఈమె నా జీవితంలోకి రావటం నా అదృష్టం అని ఈ యాంటోన్ చెప్తున్నాడు. టాటూస్ ఆఫ్టర్ 50. షార్లెట్ గుటెన్బర్గ్ మరియు చక్ హెల్మ్కే ఫ్లోరిడాలో నివసిస్తున్న వీళ్ళిద్దరూ ప్రపంచంలోనే అత్యంత టాటూ వేసుకున్న వృద్ధ జంటగా పాపులర్ అయ్యారు. నిజానికి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు, కానీ డెస్టినీ వీళ్ళని ఎలా కలిపిందంటే షార్లెట్ తన మొదటి టాటూను 57 వయసులో చేపించుకున్నారు. ఎందుకంటే ఇది తన భర్త మరణం తర్వాత తన బర్త్డే రోజు గిఫ్ట్ గా గుర్తుండాలని ఇలా చేశారు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని పూర్తిగా టాటూ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ చక్ హెల్మ్కే తన మొదటి టాటూని 18 ఏళ్ల వయసులో యుఎస్ ఆర్మీలో చేరినప్పుడు చేయించుకున్నారు. కానీ 40 సంవత్సరాల గ్యాప్ తర్వాత 2000 సంవత్సరంలో మళ్ళీ టాటూ చేయించుకోవటం మొదలు పెట్టారు. ఈ మధ్యలో తన భార్యతో ఇతనికి డివోర్స్ కూడా అయిపోయింది. అదే టైంలో షార్లెట్ మరియు చక్ హెల్మ్కే 2006లో ఒక టాటూ స్టూడియోలో కలుసుకున్నారు. అక్కడ షార్లెట్ తన మొదటి టాటూని వేయించుకునేటప్పుడు ఆ పెయిన్ కి ఇబ్బంది పడుతుంటే ఆ టైంలో ఈ హెల్మ్కే తనకి సాయం చేశాడు. అలా వీళ్ళిద్దరు పరిచయం ప్రేమగా మారి 2007 నుంచి ఇద్దరు కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు ఈ జంట 2017లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా సొంతం చేసుకుని ప్రపంచంలోనే అత్యంత టాటూ వేసుకున్న వృద్ధ జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. షార్లెట్ యొక్క శరీరం 91.5% మరియు చక్కు యొక్క శరీరం 93.75% టాటూలతో నిండిపోయింది. షార్టెస్ట్ కపుల్ పౌలో గాబ్రియల్ మరియు క్యాటిషియా అనే ఈ జంట బ్రెజిల్ కి చెందిన వాళ్ళు. అంతేకాదు వీళ్ళు 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ప్రపంచంలోనే అత్యంత చిన్న జంటగా గుర్తింపు పొందారు. పౌలో ఎత్తు 88.5 సెంటీమీటర్లు ఉండగా క్యాటిషియా ఎత్తు 89.5 సెంటీమీటర్లు. మొదట వీళ్ళ పరిచయం 2006లో ఆన్లైన్ ద్వారా పరిచయం అయ్యారు. ఈ క్యాటిషియా మొదట్లోనే తనపై ఇంట్రెస్ట్ చూపకుండా ఇంకా తనని బ్లాక్ చేసేసింది. కానీ తర్వాత ఆ గొడవలే స్నేహంగా మారి తర్వాత ప్రేమగా మారి చివరికి 10 సంవత్సరాల తర్వాత 2016లో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి బయటకు వెళ్లేటప్పుడు కొంతమంది వీళ్ళని చూసి ఎగతాళిగా మాట్లాడితే మరి కొంతమంది మాత్రం చాలా ప్రేమగా మాట్లాడుతూ ఇంకా వాళ్ళతో సెల్ఫీలు కూడా తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఈ క్యాటిషియా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. పౌలో చాలా కూల్ గా ఉండే పర్సన్. ఎప్పుడైతే తన జీవితంలోకి ఈ క్యాటిషియా వచ్చిందో అప్పటి నుంచి ఈమె ఈ పౌలోని కూడా హైపర్ యాక్టివ్ గా మార్చేసింది. బ్రెజిల్ లవ్. జోలిసన్ ఫెర్నాండెస్ ఇతను బ్రెజిల్ కి చెందిన వ్యక్తి. అలానే ప్రపంచంలోనే అత్యంత పొడవైన వ్యక్తుల్లో కూడా ఒకరు. ఇతను హైట్ దాదాపు 7 అడుగుల 8 అంగుళాలు. తన వైఫ్ హైట్ వచ్చేసి 5 అడుగులు. ఈ డిఫరెన్సే ఈ కపుల్ ని పాపులర్ అయ్యేలా చేసింది. వీళ్ళు మొదటిసారి ఫోన్ లో మాట్లాడుకునేటప్పుడు ఏకంగా 24 గంటలు అంటే ఒక రోజల్లా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అలా ప్రేమలో పడ్డ వీళ్ళు చివరికి పెళ్లి చేసుకుని వీళ్ళ మ్యారేజ్ స్టోరీతో ప్రపంచమంతా వైరల్ అయిపోయారు. తన వైఫ్ ఎత్తు 5 అడుగులే కాబట్టి ఆమె లైఫ్ అందరిలాగానే ఉంటుంది. కానీ ఈ జోలిసన్ లైఫ్ ముందుకు వెళ్ళటం అంత ఈజీ కాదు. తను ప్రతిదీ అడ్జస్ట్ అయి బ్రతకవలసి ఉంటుంది. ఎక్కడికైనా బయటికి కారులో వెళ్లాలన్నా కూడా తను చాలా అన్కంఫర్టబుల్ గానే డ్రైవ్ చేస్తుండేవాడు. ఇంత భారీ హైట్ ఉన్న ఇతను ఎప్పుడైనా ఇలా షాపింగ్ కి వచ్చాడంటే ఈ సెల్ఫీలు ఇవ్వటానికే తనకి టైం సరిపోయేది. ఈ జోలిసన్ కూడా తన మ్యారేజ్ ద్వారా లైఫ్ లో హ్యాపీనెస్ మరియు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ను కూడా పొందాడు. ఇతనికి అసలు మ్యారేజ్ అవిద్దు లేదు అని తన మదర్ ఎప్పుడు బాధపడుతూ ఉండేది. చివరికి వీళ్ళిద్దరూ ఒక కపుల్ గా అవటమే కాదు ఈ సోషల్ మీడియాలోనే ఒక ట్రెండింగ్ కపుల్ గా పాపులర్ అయిపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.